దేనికైనా ఓ ఎకోసిస్టమ్ ఉండాలి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ ఇలా ప్రతి నగరానికి ఓ ఎకోసిస్టమ్ ఉండబట్టే దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు ఏపీ అమరావతి కూడా అలాంటి ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసుకుంటోంది. అది కూడా భిన్నంగా కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా రాబోయే తరాల అవసరాలకు అనుగుణంగా వైవిధ్యభరితమైన భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఒక బృహత్తర ఎకోసిస్టమ్ ను నిర్మించుకుంటోంది. రాజధాని అమరావతి మొదలుకొని తీర ప్రాంతాలు, పారిశ్రామిక కారిడార్ల వరకు ప్రతి ప్రాంతాన్ని ఒక నిర్దిష్టమైన ఆర్థిక వృద్ధి ఇంజన్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ వ్యూహాత్మక ప్రాజెక్టులు ఏపీని అంతర్జాతీయ పెట్టుబడుల హబ్ గా నిలబెట్టబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎకోసిస్టమ్ ప్రణాళికలో టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు అత్యధిక ప్రాధాన్యత లభించింది. ఇందులో భాగంగా రాజధాని అమరావతిని క్వాంటమ్ వ్యాలీ, హెల్త్ సిటీ, ఫినాన్స్ సిటీ, అమరావతి ఐ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో నాలెడ్జ్ ఎకనామీగా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తున్నారు. మరోవైపు విశాఖపట్నాన్ని గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ వ్యాలీ, ఐటీ టవర్లతో గ్లోబల్ డిజిటల్ క్యాపిటల్ గా నిర్మిస్తున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఏరోట్రోపోలిస్ ప్రాజెక్టులు ఈ వృద్ధికి అంతర్జాతీయ అనుసంధానతను మరింత పెంచనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సంపద సృష్టి కేంద్రాలుగా మార్చే వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. వైజాగ్, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం వంటి ఓడరేవులను పారిశ్రామిక బెల్ట్లతో అనుసంధానిస్తున్నారు. శ్రీ సిటీ, బ్రాండిక్స్, క్రిస్ సిటీ వంటి మేజర్ సెజ్లు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిస్తున్నాయి. వీటికి తోడుగా అభివృద్ధి చేస్తున్న స్పేస్ సిటీ ప్రాజెక్టు కింద 15,000 ఎకరాల్లో శాటిలైట్ తయారీ, స్కై రూట్ ఏరోస్పేస్ వంటి అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించడం అత్యంత చారిత్రాత్మకమైన మార్పుగా చెప్పవచ్చు. సుస్థిర అభివృద్ధి, రేపటి తరం ఇంధన అవసరాల కోసం గ్రీన్ ఎనర్జీ విభాగానికి ఇందులో విపరీతమైన ప్రాధాన్యత దక్కింది. సోలార్ పార్కులు, విండ్ ఎనర్జీ, పంప్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ద్వారా పర్యావరణ రహిత పారిశ్రామికీకరణకు ఏపీ పునాది వేస్తోంది. అలాగే ఏఎంటీజెడ్, ఫార్మాసిటీ, బయోటెక్ పార్కులతో కూడిన ఫార్మా హబ్ రాష్ట్రాన్ని లైఫ్ సైన్సెస్ రంగంలో ముందంజలో ఉంచనుంది. వీటన్నింటినీ విసిఐసి, సిబిఐసి వంటి ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లతో అనుసంధానించడం ద్వారా ఏపీ అంతర్జాతీయ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. మొత్తంగా విశ్లేషిస్తే అమరావతి, వైజాగ్ పోర్టులు మ్యానుఫ్యాక్చరింగ్, స్పేస్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలకు ఫ్యూచర్ గ్రోత్ ఇంజన్స్ గా మార్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ సరికొత్త పారిశ్రామిక విప్లవానికి తెరలేపింది. అంతర్జాతీయ డిజిటల్ నెట్వర్క్ల నుంచి క్షేత్రస్థాయి భారీ పరిశ్రమల వరకు అనుసంధానించే ఈ సమగ్ర వ్యూహాత్మక అమలు గనుక అనుకున్న సమయానికి పూర్తయితే రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యంత బలమైన భవిష్యత్తు ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించడం ఖాయం.